Next question. A floor is 5 meters long and 4 meters wide. ఒక ఫ్లోర్ అనేది ఉందట. ఆ ఫ్లోర్ ఎలా ఉంది? 5 meters లాంగ్, 4 meters వైడ్. ఇలాంటి ఫ్లోర్ ఒకటి ఉంది. ఏ స్క్వేర్ కార్పెట్ ఆఫ్ సైడ్ 3 meters is laid on the floor. ఈ ఫ్లోర్ లోపల ఒక స్క్వేర్ కార్పెట్ అనేది పరిచారు. ఫ్లోర్ లోపల స్క్వేర్ కార్పెట్ అనేది పరచడం జరిగింది. ఆ సైడ్ ఎంత ఉందట? 3 meters. లైడ్ ఆన్ ద ఫ్లోర్ 3 meters. Side. What is the property of a square? All sides are equal. స్క్వేర్ యొక్క ప్రాపర్టీ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. 3 meters అయితే ఇవంతా 3 meters అవుతుంది. అయితే ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ఫ్లోర్ దట్ ఈస్ నాట్ కార్పెటెడ్. కార్పెట్ పరచనిది మొత్తం అంతా, ఇది కాకుండా ఇది మిగిలిన ఏరియా ఫైండ్ అవుట్ చేయమా. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏరియా ఆఫ్ ది ఫ్లోర్. అది ఏ షేప్ లో ఉంది? రెక్టాంగిల్ షేప్ లో ఉంది కాబట్టి ఫస్ట్ ఫైండ్ అవుట్ ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్. అండ్ నెక్స్ట్ ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్. నీకు రిమైనింగ్ నాట్ కార్పెటెడ్ కావాలంటే ఏరియా ఆఫ్ ది ఫ్లోర్ మైనస్ ఏరియా ఆఫ్ ది స్క్వేర్ సబ్ట్రాక్ట్ చేస్తే we get the not carpeted area. Now we'll see solution. Length of the floor L is equal to 5 meters long and width of the floor ఇది బ్రెత్ అన్నా పర్లేదు. బ్రెత్ ఆఫ్ ది ఫ్లోర్ అన్నా విడ్త్ అన్నా పర్వాలేదు, వైడ్ అన్నా ఒకటే. బి is equal to 4 meters. Area of the floor ఏమవుతుంది? లెంత్ ఇంటూ బ్రెత్. లెంత్ అంటే 5, బ్రెత్ అంటే 4 meters. 5 4s are 20 meters square. This is the area of the floor. Now I find out area of the carpet. Area of the square carpet. Square carpet is equal to స్క్వేర్ యొక్క సైడ్ ఎంత ఇచ్చాడు? 3 meters. అంటే స్క్వేర్ ఏరియా ఫార్ములా సైడ్ ఇంటూ సైడ్. 3 into 3 that is equal to 3 3s are 9 meter square. కనుక ఏరియా ఆఫ్ ది స్క్వేర్ కార్పెట్ కూడా వస్తుంది. ఫైనల్ గా మనకి ఏం కావాల్సి? ఏరియా ఆఫ్ ది ఫ్లోర్ దట్ ఈస్ నాట్ కార్పెటెడ్, ఇది కావాలి. ఏరియా ఆఫ్ ది ఫ్లోర్ దట్ ఈస్ నాట్ కార్పెటెడ్ is equal to area of the floor minus area of the square carpet. Separate చేస్తే we get the answer. అంటే 20 minus 9. 20 minus 9 means 11. 11 meters square. Now this is the answer. Please note down. Next sum, 9th. If 5 square flower beds each of sides 1 meter are dug on a piece of land 5 meters long and 4 meters wide. ఒక ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ 5 meters లాంగ్ 4 meters వైడ్ ఉంది. ఓకేనా? ఓకే, ఆ ల్యాండ్ డ్రా చేస్తున్నా. ఫైవ్ మీటర్స్ లాంగ్ 4 meters వైడ్. ఇలాంటి ల్యాండ్ లో 5 స్క్వేర్ ఫ్లవర్ బెడ్స్ ఈచ్ ఆఫ్ సైడ్ 1 meter డగ్ ఆన్ ఏ పీస్ ఆఫ్ ల్యాండ్. ఒక్కొక్క మీటరు ఉన్నటువంటి స్క్వేర్ ఫ్లవర్ బెడ్స్ మనం తవ్వుతున్నాం. 1 2 3 4 5
సైడ్ ఎంతమ్మా? సైడ్స్ 1 మీటర్, 1 మీటర్, 1 మీటర్, 1 మీటర్, 1 మీటర్, 1 మీటర్. వాట్ ఇస్ ద స్క్వేర్ ప్రాపర్టీ? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఈ సైడ్స్ అన్ని 1 మీటర్, 1 మీటర్, 1 మీటర్, అన్ని 1 మీటరే ఉంటాయి. ఇలాంటి ఒక 5 స్క్వేర్ బెడ్స్ అనేవి తవ్వుతున్నాం, పూల తోట లాంటివి. అయితే వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ల్యాండ్? ఏరియా ఆఫ్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ల్యాండ్. ఇలా 5 స్క్వేర్ బెడ్స్ తవ్వుతుండగా మిగిలిపోయిన ఏరియా ఉంటుంది కదమ్మా, ఈ ఏరియా రిమైనింగ్ ఏరియా అడుగుతున్నాడు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వి ఫైండ్ అవుట్ ఏరియా ఆఫ్ ద ల్యాండ్. ఏరియా ఆఫ్ ద ల్యాండ్ టోటల్ 5 మీటర్స్, 4 మీటర్స్ తో ఉన్నటువంటి సైడ్ లెంత్ బ్రెత్ ఉన్నటువంటి ల్యాండ్ ఏరియా ఫైండ్ అవుట్ చేయండి. తర్వాత ఏరియా ఆఫ్ ది 5 స్క్వేర్ బెడ్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఈ ల్యాండ్ లోంచి 5 స్క్వేర్ బెడ్స్ ఏరియాని సబ్ట్రాక్ట్ చేస్తే వీ గెట్ ద రిమైనింగ్ పార్ట్. లెట్స్ సీ సొల్యూషన్. Length of the land L is equal to 5 meters. Breadth of the land 4 meters. Area of the land is equal to length into breadth. Length 5 into 4. 5 4s are 20 మీటర్ కాబట్టి మీటర్ స్క్వేర్. 5 4s are 20 మీటర్ స్క్వేర్ అనేది వచ్చింది. టోటల్ ఈ లెంత్ యొక్క ఈ ల్యాండ్ యొక్క ఏరియా. దాంట్లో ఒక 1 మీటర్ స్క్వేర్ మీటర్స్ లెంత్ సైడ్ 1 మీటర్ ఉంది. అలాంటి 5 స్క్వేర్స్ అనేవి మనం స్క్వేర్ బెడ్స్ అనేవి తవ్వుతున్నాం. దాని ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. ఏరియా ఆఫ్ ది 5 square flower beds. 5 square flower beds is equal to 5 into area of the square formula, side into side. 5 into side 1 meter, side 1 meter. 5 into 1 ones are 1. 1 ones are 1. 5 ones are 5. 5 meter square. 5 square flower beds ఏరియా 5 మీటర్ స్క్వేర్. మనకు కావాల్సింది ఏంటి? రిమైనింగ్ పార్ట్. ఈ టోటల్ పార్ట్ లోంచి ఈ 5 స్క్వేర్ బెడ్స్ సపరేట్ చేస్తే వీ గెట్ ద రిమైనింగ్ పార్ట్. ఏరియా ఆఫ్ ది remaining part of the land is equal to 20 minus 5, 15 meters square or square meters. ఎలాగైనా రాయొచ్చు. This is the answer. Please note.